గోవింద నామస్మరణతో 7 కొండలు మారుమోగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. అయితే రేపటి నుండి వరుస సెలవులు రానుండడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. మరి ఈ రోజు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతోంది? తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ నిలకడగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వివిధ దర్శనాలకు పట్టే సమయాల వివరాలు చూస్తే సుమారు 8 గంటల సమయం పడుతోంది. అయితే బుధవారం ఉదయం 8 గంటల తర్వాత క్యూ లైన్లోకి వెళితే వారికి 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లు పొందిన వారికి 4 నుంచి 6 గంటల్లో దర్శనం కలుగుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల క్షేత్రాన్ని 70,002 మంది భక్తులు దర్శించుకోగా అందులో 21,738 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4.88 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేస్తోంది. శ్రీనివాసం, విష్ణువాసం, భూదేవి కాంప్లెక్స్ లో నేడు టోకెన్ల జారీ జరుగుతోంది. రేపటి కోసం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ స్లాట్ల టోకెన్లు అందుబాటులో ఉంటాయి. రేపటి స్లాట్లకు సంబంధించి సుమారు 2,000 టోకెన్లను పంపిణీ చేయనున్నారు. వరుస సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ యంత్రాంగం అన్నప్రసాదాలు, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించాలి.